ఓం నమ శివాయ. అరహర మహాదేవ, శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణము 21వ రోజు. మనం తెలుసుకోవలసిన నియమాలేమిటి, చేయవలసిన పూజలేమిటి, ఈ కథ ద్వారా తెలుసుకుందామండి. ప్లీజ్ అండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాదంటే ఒక లైక్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక 21వ రోజు బహుళ సృష్టి. కుమారస్వామిని ఆరాధించాలి, గ్రామ దేవతను పూజించాలి. పంటితో నమిలి తినే పదార్థములను తినకూడదు. ఉల్లి, ఉప్పు, కారం, ఉసిరి తినకూడదు. విజయ ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. శక్తి కొలది దానము చేయాలి. యుద్ధ నగరమున దూకిన పురంజయునకు కాంబోజాది రాజులకు భయంకరమైన యుద్ధము జరుగుచున్నది. ఈ యుద్ధములో రతికుడు రతికునితోనూ, అశ్వసైనికునితోనూ, గజ సైనికుడితోనూ, పదాతి సైనికులతోనూ, ఖడ్గ గజ బాణ పరశువును మొదలగు ఆయుధాలు ధరించి ఒకరిని మరొకరు ఢీకొనుచు హింసించుకున్నారు. సింహనాదమును చేయుచు బేరే దంతుబున వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యమును విజయమున కొరకు పోరాడుచున్నారు. ఆ రణభూమినందు ఎటు చూసిన తెగిన మొండెములు, తలలు, చేతులు, అహంకారములతో, దిన వస్తులతో వినిపిస్తున్న ఆక్రందనలు. ఆ మహాయుద్ధములో వీరత్వము చూసి చనిపోయిన ప్రాణులకి తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చారు. భయంకరమైన ఆ యుద్ధము సూర్యాస్తమయ వరకు జరిగినది. కాంబోజాతి రాజుల సైన్యము 3 అగ్రహీనులు ఉన్న పురంజయుని సైన్యమును అతి సాహసముతో, పట్టుదలతో ఎదిరించినది. పెద్ద సైన్యము ఉన్నను పురంజయునికి అపజయమే కలిగినది. ఆనాటికి యుద్ధము ముగిసినది. మెల్లగా చీకటి ఆవరిస్తున్న సమయంలో శత్రువులను తప్పించుకొని రహస్య మార్గము గుండా రాజభవనానికి వచ్చాడు. శత్రురాజులు యుద్ధ భూమికి కొద్ది దూరములోనే డేరాలు వేసుకొని ఉన్నారు. పురంజయుడు విచారములతో, సిగ్గుతో దుఃఖించుచుండెను. రాజా, పురోహితుడు తమ రాజుకు వచ్చిన ఆపద తెలుసుకుని పురంజయునికి వద్దకు రాగా, రాజా పురోహితుని చూసి మర్యాదగా నమస్కరించి ఆసనము చూపించాడు. ఆశీసుడైన బ్రాహ్మణుడు రాజుతో, రాజా, విచారించి లాభం లేదు. అధర్మ ప్రవర్తన వల్ల అపజయం పొంది బాధపడుతున్నావు. జయపజయాలు దైవదీనములని తెలుసుకొనుము. నీవు చింతతో కృంగిపోవద్దు. శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమునను నీవు తిరిగి పొందవలెనన్న సంకల్పం నీకు ఉన్నచో నా మాట విని దైవ కార్యము నిర్వహించు. ఇది కార్తీక మాసము. రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలు చేసి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భక్తితో ఆడుతూ పాడుతూ భగవన్ స్మరామణ చేయుచు ఈ విధంగా శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను చంపుటకు నీకు తగిన శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. కనుక రేపు ఆ విధంగా చేసి శత్రుమూలనులకు చెండండి, నీ రాజ్యాన్ని కాపాడుకోండి. లెమ్ము, శ్రీహరిని మదిలో తలిచి నేను చెప్పినట్లు చెయ్యుము అని హితబోధనలు చేశాడు. పవిత్రన నానా సమస్త గోతాపిన యు సర్మేత్ముడి రికాంక్షం స బ్రహ్మ భాగ్యంతర స్వామించి. స్కంద పురాణం అండి, 21వ భాగం.